వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నీళ్లు నిధులు నియామకాలతో పాటు అధ్యాపకులకు సంబంధించి కావచ్చు, లేదంటే ప్రాథమిక విద్య కావచ్చు, ఇంటర్ విద్య కావచ్చు, లేదంటే డిగ్రీ, అదేవిధంగా ఉన్నత చదువులకు సంబంధించిన విద్యా ప్రమాణాలు కూడా మెరుగైన అవకాశాలు వస్తాయని తెలంగాణ సమాజం అంతా కూడా నమ్మడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సుమారు 9.5 సంవత్సరాలకు పైగా కేసీఆర్ పాలన చేసిండు. అదేవిధంగా కేసీఆర్ అనంతరం పాలమూరు జిల్లాకు సంబంధించిన రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది. అయితే విద్యా వ్యవస్థకు సంబంధించి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అన్న చందంగా ప్రస్తుతం పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకుంటే ఇంటర్ అధ్యాపకులకు సంబంధించి అతిథి అధ్యాపకులు ఎవరైతే గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళ సమస్యలు అనేది ఇక కొనసాగుతూనే ఉన్నాయి తప్ప వాళ్ళ సమస్యలకు కొలికి వచ్చే సందర్భం మాత్రం కనిపించే పరిస్థితి లేదు. అంటే ముఖ్యమంత్రులు మారిన, రాష్ట్రాలు ఏర్పడ్డ అతిథి అధ్యాపకులకు సంబంధించిన సమస్యలు మాత్రం అక్కడే నిలిచిపోయినది స్పష్టంగా తెలుస్తుంది. ఇంటర్ విద్యా వ్యవస్థకు సంబంధించిన సమూల మార్పులు మాత్రం రాలేదు అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. అతిథి అధ్యాపకులకు సంబంధించి రాష్ట్ర స్థాయి నేత ప్రస్తుతం మనతో ఉన్నారు. అనేక అంశాలతో పాటు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అద్వితీయ కృషి చేయడంతో పాటు కేవలం కల్వకుర్తి నియోజకవర్గం అనే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా తన మాటలు, చేతలు, అదేవిధంగా పాటలతో అద్వితీయంగా పోరాటం చేయడంతో పాటు అనేక మంది విద్యార్థులను తన చదువులతోని, తన ఉన్నతమైన ప్రమాణాలతోని అనేక విద్యావంతులను తీర్చిదిద్దడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సదానంద్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే సార్. ఇటు పరిస్థితులు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక దశాబ్ద కాలం గడుస్తున్న తరుణంలో కూడా గెస్ట్ లెక్చరర్ గా కొనసాగుతున్న మీరు అంటే ఇప్పుడు ప్రస్తుతం సంబంధించి గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? చాలా బాధ అనిపిస్తున్నది. కొట్లాడి కోరి తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం వల్ల అతిథి అధ్యాపకుల యొక్క పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయినటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఇప్పటికే కళాశాలలు ప్రారంభమయ్యి 20 రోజులు అవుతున్నది. కానీ ఇప్పటివరకు కూడా అతిథి అధ్యాపకులను రెన్యువల్ చేయలేకపోవడము, పాఠాలు సక్రమంగా జరగకపోవడము, ఈ వ్యవహారం చూస్తుంటే అసలు ఇంటర్ విద్యా వ్యవస్థ పైన వీళ్ళ చేస్తున్న విధానం చూస్తుంటే బాధేస్తుంది. దీనిలో మార్పు రావాలంటే చెప్పండి మేము భావిస్తున్నాం. అంటే ఇది ఇక్కడ దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కళాశాల స్టార్ట్ అయ్యి 20 రోజులు అంటే ప్రధానంగా ఇంటర్ అంటే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ కళాశాలలు కానీ విద్యార్థులు చేరాలంటే అరకొర వసతులు ఉంటాయి, లేదంటే నాణ్యమైన అంటే ఉపాధ్యాయుల కొరత కావచ్చు, లేదంటే లెక్చరర్ల కొరత ఉంటుందనే కోణంలో చాలా మంది విద్యార్థులు అంటే పేద కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా చాలా మంది అప్పులు చేసిన ప్రైవేట్ పాఠశాలలో, ప్రైవేట్ కళాశాలలో చేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఇంటర్ కళాశాలకు సంబంధించి ఎవరైతే గెస్ట్ లెక్చరర్ ఉన్నారో విద్యార్థులు అధిక మంది ప్రభుత్వ కళాశాలలో చేరాలంటే వీళ్ళే అంటే మీరే అనేక సంవత్సరాలుగా గ్రామాలకు వెళ్ళి విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలని మీరు కోరడం జరుగుతుంది, వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అంటే 20 రోజులుగా మీకు ఎలాంటి అనుమతి పత్రాలు కానీ, మీకు ఆదేశాలు కానీ, లేదంటే ఉత్తర్వులు కానీ రాని పక్షంలో విద్యార్థులు పూర్తిగా ప్రైవేటు వైపు మళ్ళీ అవకాశం ఉంది కదా సార్? ఎస్, మీరు చెప్పింది వాస్తవం సార్. ఇంటర్ 20 రోజులు అయితే ప్రారంభమయ్యి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి రెన్యువల్స్ ఇవ్వకపోవడం అనేది ఇంటర్ బోర్డు సంబంధించిన అధికారుల యొక్క నిర్లక్ష్యం అంటే తెలిసిపోతుంది. ప్రైవేట్ కాలేజీలు మొత్తం డేగా కన్నులాగా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క గ్రామాల్లో ఉన్న విద్యార్థులు మొత్తం తరలించుకొని పోతున్నారు. అయినా కూడా వాళ్ళు ఇప్పటివరకు కూడా రెన్యువల్స్ ఇవ్వలేదు. రెన్యువల్స్ ఇవ్వలేకపోయినా కూడా మేము కల్లకుర్తి ప్రాంతము, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మొత్తం విద్యార్థి వ్యవస్థ మొత్తంగా ఒక పటిష్టంగా తయారు చేయడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ కాలేజీల యొక్క బలోపేతం కోసానికి కృషి చేస్తున్నాము. ఊరూరు తిరుగుకుంటూ విద్యార్థులను తీసుకొస్తున్నాము. మంచిగా పాఠాలు చెప్తూ ర్యాంకులు తెప్పిస్తున్నాము. విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క ప్రేమాభిమానాలు పొందుతున్నాము. ప్రభుత్వ అధికారుల యొక్క నుంచి ప్రశంసలు పొందుతున్నాము. కానీ ఎందుకో మాకు ఈ దుస్థితి, మేము ఏ పాపం చేసేవాడు అనిపిస్తున్నది. మాకెందుకు రెన్యువల్ రావడం లేదు? ర్యాంకులు మేము తెప్పిస్తున్నాము, రిజల్ట్స్ మేము తెప్పిస్తున్నాము, స్ట్రెంత్ను మేము తెప్పిస్తున్నాము, కాలేజీల యొక్క అభివృద్ధి కోసానికి మేము నాయకత్వం వేస్తున్నాము. అయినా కూడా ఈ ఇంటర్ బోర్డు సంబంధించిన కమిషన్ కానీ, ఇంటర్ బోర్డు సంబంధించిన అధికార యంత్రాంగం కానీ, ఈ ప్రభుత్వం కానీ ఎందుకు ఈ యొక్క అతిథి అధ్యాపకుల పైన రెన్యువల్స్ చేయడం లేదు? రెన్యువల్స్ చేసి స్ట్రెంత్ను తెచ్చుకొని మీరు కళాశాల యొక్క అభివృద్ధి కోసానికి భాగస్వామ్యం కావాలంటే ఒక పిలిపిస్తే ఇంకా ఎక్కువగా కళాశాలలు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అతిథి అధ్యాపకులుగా స్ఫూర్తిదాయకంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాం.
అంటే ప్రధానంగా ఒక ఇంటి యజమాని పని చేస్తేనే ఇల్లు అనేది గడవ జరుగుతుంది. ఇప్పుడు గెస్ట్ లెక్చరర్ గా ఉన్న మీరు పని చేస్తున్నప్పటికీ కూడా సుమారుగా అంటే ఇప్పటికి రెన్యువల్ చేయకపోవడం ఒక ఎత్తు అయితే అది పక్కన పెడితే, గతంలో మీరు అంటే కొన్ని నెలల పాటు విధులు నిర్వహించిన నెలల తరబడి జీతాలు అనేది ఎప్పటికప్పుడు రాకపోవడం అనేది కూడా ఒక దుర్భిక్ష పరిస్థితి. కాబట్టి మీ కుటుంబ జీవితాలు గెస్ట్ లెక్చరర్లు ఏ విధంగా ఉంటున్నాయి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారు? ఎన్ని కాలేజీలు ఉన్నాయి? మీ జీవన పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అందులో 1654 మంది అతిథి అధ్యాపకులు పనిచేయడం జరుగుతున్నది. ఈ సందర్భంలోన మేము ఈ విభాగంలో సుమారు ఒక 10 ఏళ్ల కింద జాయిన్ అయినాము. ఒక్క రోజులుగా నెలవారీ జీతం తీసుకోలేదు. సంవత్సరానికి 12 నెలలు ఉంటే 7 నెలలు మాత్రమే జీతము ఇవ్వడం జరుగుతున్నది. అవి కూడా 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి. ఇప్పటికీ మాకు 4 నెలల జీతం ఇంకా రాలేదు. ఇంకా డిసెంబర్ నుంచి మాకు నవంబర్ నుంచి జీతం రావాలి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ నెల జీతం రావాలి. ఇప్పుడు జూన్ వచ్చేసిందంట. 7 నెలల నుంచి నయా పైసలు జీతం లేదు. కుటుంబ పోషణ భారంగా అయిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్నాం. గత సంవత్సరము బంగారు తెలంగాణ అన్నటువంటి కేసీఆర్ యొక్క ప్రభుత్వంలో 5 మంది అతిథి అధ్యాపకులు ప్రాణాలు కోల్పోయారు. మా కల్లకుర్తి ప్రాంతంలోనే వెల్దండ మండలంలో ఉన్నటువంటి కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేటువంటి గణేష్ చారి అసలు బాధ్యులు కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అతిథి అధ్యాపకులు జీతాలు లేక ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా దుర్మార్గమైన విధానంగా చెప్తున్నాం. ప్రభుత్వాల యొక్క వ్యవహారాలు బాధాకరంగా ఉన్నాయి. వాళ్ళకు జీతాలు కావాలి, ప్రభుత్వ అధికారులకు వాళ్ళ జీతాలు కావాలి, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు, ఐఏఎస్ అధికారులకు జీతాలు నెల నెల కావాలి. కానీ అతిథి అధ్యాపకులకు మాత్రం జీతాలు నెల నెల ఇవ్వకూడదు, ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వాలి. ఇది చాలా బాధాకరం అనిపిస్తుంది. మొన్ననే రీసెంట్గా మేము ఒక 5 days బ్యాక్ కమిషన్ కలిసినాం. ఇంటర్మీడియట్ బోర్డు యొక్క గౌరవ కమిషనర్ మేడం గారు శృతి ఓజా గారిని కలిసి ఈ విన్నవించాం, ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చినాం. వారు నవ్వుకుంటూ మీ కుటుంబాలు ఎట్లా వస్తాయి మీకు మేడం, 7 నెలల నుంచి జీతాలు లేవు, చెప్పుకోనికే సిగ్గు అనిపిస్తున్నది. గెస్ట్ లెక్చరర్స్ అంటే పిల్లలు మనకి ఇస్తలేరు, ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఓహో అట్లనే అంటని చిన్న చిరునవ్వు నవ్వి వదిలిపెడుతున్నమాట. అయ్యో ఇంతటి దుస్థితి ఉందా? ఇది తెలియదా వారికి? ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు? లేదా ప్రైవేట్ కాలేజీల యొక్క అభివృద్ధి కోసానికి వాళ్ళు ఇండైరెక్ట్గా సహకరిస్తున్నారా? గవర్నమెంట్ కళాశాల యొక్క అభివృద్ధి కోసానికి మేము ప్రయత్నం కొనసాగిస్తుంటే వాళ్ళు రెన్యువల్ ఇచ్చేస్తే ఇలాంటి వ్యవహారం వెళ్ళలేకపోతారు అన్నమాట. కానీ ఆ రకంగా చేయకుండా ప్రభుత్వ అధికారులకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించుకుంటూ ఇంటర్మీడియట్ బోర్డు యొక్క అధికారులు మొత్తంగా ఈ గెస్ట్ ఫ్యాకల్టీకి శాపంగా తయారైపోయారని చెప్పొచ్చు. ఇప్పటికైనా సరే మార్పు రావాలని చెప్పండి అతిథి అధ్యాపక సంఘం నుంచి మేము వారికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పరాయి పాలన పోతే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మొత్తం నెరవేరుతాయి. నీళ్లు నిధులు నియామకాలతో పాటు తెలంగాణ ప్రజలకు సంబంధించిన సర్వరోగ నివారణి కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే కోణంలో సకల జనులు కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయడం జరిగింది. అయితే ఈ పోరాటంలో కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సార్లు బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అయితే అంటే కేసీఆర్ అనేది పక్క జిల్లా కొంచెం దూరపు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా మన తెలంగాణ బిడ్డని సంతోషపడడం జరిగింది. అయితే కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన రేవంత్ రెడ్డి మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా, ఎందుకంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే పాలమూరు అంటేనే వలస జిల్లా, పాలమూరు అంటేనే బాధల జిల్లా, పాలమూరు అంటేనే ఇబ్బందులు ఆర్థిక అవసరాలు అనేది తీరని జిల్లా కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది గెస్ట్ లెక్చరర్స్? పాలమూరు జిల్లాలోన సుమారు ఒక 58 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 280 మంది గెస్ట్ లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. పాలమూరు బిడ్డ మా కల్లకుర్తి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మాకు చాలా ఆనందదాయకము. మా సమస్యలు మొత్తంగా నేరుగా వారికి చెప్పడం కోసానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. విద్యాశాఖ మంత్రులుగా వారే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా. వారి ఇంటర్మీడియట్ బోర్డు విద్యా వ్యవస్థ మొత్తం ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పాలమూరు జిల్లాలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అతిథి అధ్యాపకుల యొక్క పరిస్థితి అగమ్మగోచరం. వాళ్ళ యొక్క బాధలు వర్ణాతీతంగా ఉన్నది. ఒక్కొక్క కాలేజీలో ఉన్న ప్రిన్సిపాల్స్ మీకు ఆర్డర్ కాపీ రాలేదు కాబట్టి, జైనింగ్ ఆర్డర్ రాలేదు కాబట్టి ఎందుకు వస్తున్నారు కాలేజీకి రాకపోతేనేమో స్ట్రెంత్ రాదు, స్ట్రెంత్ రాకపోతే పోస్ట్ పోతే ఉద్యోగం పోతుంది. అరే ఉద్యోగం పోతుంది కదా, స్ట్రెంత్ తీసుకున్నాము
అని కాలేజీకి వచ్చేసి క్యాంపెయినింగ్ చేసుకొని భాగస్వామ్యం అవుదాం అంటే కొంతమంది అందరు కాదు, కొంతమంది ప్రిన్సిపాల్స్ రానివ్వడం లేదు. మీరు ఎందుకు వస్తున్నారని చెప్పి చులకనగా చూడడం, మాట్లాడడం, సహచర అధ్యాపకులు కొంత చులకనగా వ్యవహరించడం, అందరినీ అనడం లేదు. మేము కొంతమంది మాత్రం పాయింట్ అవుట్ చేస్తున్నాం. ఈ బాధలు మాకు ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి కానీ, కరీంనగర్ నుంచి కానీ, ఖమ్మం నుంచి కానీ అనేక మంది ఫోన్లు చేసి చెప్తున్నారు. మా కాలేజీలో అలాంటి పరిస్థితి లేదు, మా కాలేజీలో చాలా మేము ఒక కుటుంబ సభ్యులాగా ఉండటం, కళాశాల యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. కానీ మిగతా కాలేజీలో ఇలాంటి పరిస్థితి లేదు. అందుకోసానికి మా పోస్టును కాపాడుకోవడం కోసానికి మేము ప్రయత్నం కొనసాగిస్తున్నాము. మీకు ఆర్డర్ కాపీ రాలేదు కాబట్టి ఎందుకు వస్తున్నారని వాళ్ళు అంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేసి అప్పీల్ చేస్తున్నాము. ఒక కథకుర్తి బిడ్డగా మేము అప్పీల్ చేస్తున్నాము, పాలమూరు బిడ్డగా మేము అప్పీల్ చేస్తున్నాము, తెలంగాణ ఉద్యమకారునిగా మేము అప్పీల్ చేస్తున్నాము. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయండి. ఇంటర్మీడియట్ బోర్డు యొక్క అధికారుల యొక్క అలసత్వాన్ని మీరు వారిపైన చర్య తీసుకోండి. 20 రోజుల కళాశాల ప్రారంభించి 20 రోజులు అవుతున్నది. ఇప్పటి వరకు కూడా ఈ అతిథి అధ్యాపకులను రెన్యువల్ చేయలేకపోవడం వల్ల కళాశాల యొక్క పరిస్థితి అగమగోచరంగా మారిపోతుంది. స్ట్రెంత్ పోతున్నది. ప్రభుత్వ కాలేజీల పైన బదనాం ఏర్పడుతుంది. ఆ బదనాము ప్రభుత్వం పైన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వ కాలేజీల యొక్క బలోపేతం కోసానికి మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి అధికారులు చేయలేకపోయారు, కానీ మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. నిన్ననే మేము టీవీలలో విన్నాము, ఐటీఐ కాలేజీల యొక్క అభివృద్ధి కోసానికి మీరు మాట్లాడినప్పుడు విధానం ఈరోజు ఐటీఐ కాలేజీలో ఉన్న అడ్మిషన్స్ విరివిరిగా జరుగుతున్నాయి. దానిపైన ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం వచ్చింది. ప్రభుత్వ కాలేజీలకు, గురుకుల పాఠశాలలకు తేడా ఏందనేది మీరు వివరించారు. చాలా సంతోషం అనిపిస్తున్నది. ఈ క్రమంలోనే కళాశాల యొక్క విద్య గురించి కూడా మీరు ప్రత్యేకమైన దృష్టి సారించేసి తక్షణమే ఈ యొక్క ఇంటర్ విద్యా వ్యవస్థలో పనిచేసినటువంటి 1654 కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ యొక్క అధ్యాపకులను రెన్యువల్ చేసి వారికి విధుల్లోకి తీసుకొని వారికి సంబంధించిన పెండింగ్ జీతాలు కూడా అందింపజేసి కళాశాల యొక్క బలోపేతం కోసానికి మీరు పాటుపడాలని చెప్పడానికి మేము వినమ్రంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రం అంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి ముందు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక 20 సంవత్సరాలు ప్రధానంగా, లేదంటే 10 సంవత్సరాలు, లేదంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో 10 సంవత్సరాలు, ఇవన్నీ ఉద్యమం అంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమ కాలాన్ని మీరు క్షుణ్ణంగా దగ్గర నుండి పరిశీలించడం జరిగింది, ఉద్యమంలో పాల్పంచుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే సకల జనులకు మేలు జరుగుతుంది అనే కోణంలో నిరంతరం అంటే పగలు రాత్రి అనే తేడా లేకుండా, ఉదయం సాయంత్రం అనే తేడా లేకుండా ఉద్యమం కోసం పనిచేయడం జరిగింది. ఉద్యమం చేస్తేనే రాష్ట్రం ఏర్పడుతుంది, రాష్ట్రం ఏర్పడితేనే ప్రజల సమస్యలకు పరిష్కారం అవుతాయి అనే కోణంలో మీరు ప్రయత్నం చేయడం జరిగింది ఒక జేఏసీ చైర్మన్గా ఈ ప్రాంతానికి సంబంధించి. అయితే ప్రజల సమస్యలు పక్కన పెడితే, లేదంటే తెలంగాణ రాష్ట్ర సమస్యలు పక్కన పెడితే, మీరే ప్రత్యక్షంగా అనేక సమస్యలను నేటికి వ్యక్తిగతంగా మీ కుటుంబ పరంగా కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. మీరు ఏమనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు సంతోషంగా అనిపిస్తుందా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే? తెలంగాణ ఉద్యమం అనేది ఒక మహోజ్వలమైన పోరాటము. భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే అవకాశం దక్కలేదని చెప్పడానికి భావనతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉన్న జయశంకర్ సార్ కావచ్చు, కేశవరావు జాదవ్ కావచ్చు, ఇక కోదండరామ్ సార్ కానీ, కత్తి వెంకట సార్ కానీ, ఇలాంటి హరీష్ రావు కావచ్చు, ఇలాంటి వారి యొక్క మాటలు విని స్ఫూర్తి పొంది తెలంగాణ ఉద్యమాలకు నాయకత్వం ఇచ్చినాం. నీళ్లు, నిధులు, నియామకాలు, కరెంటు బొగ్గు మన ప్రాంతానికి వస్తుందని చెప్పంటే చాలా సంతోషించినాం. కానీ అనుకున్నంత స్థాయిలోన రాలేకపోయినామట. మన రాష్ట్రం భౌగోళికంగా మన రాష్ట్రం మనకు వచ్చింది. మన ప్రాంతానికి సంబంధించి ప్రజాప్రతినిధులు వివిధ పదవులు, ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు అవుతున్నారు. మన బడ్జెట్ మనకే ఉంటుంది. కానీ మనము ఉద్యమంలో చెప్పినంత స్థాయిలోనే ప్రజా సమస్యలు ఎక్కడ పరిష్కారం కాలేదు. విద్యా వ్యవస్థ అయితే ఇక పూర్తిగా అధ్వాన్నం అయిపోయింది. విద్యా వ్యవస్థ పైన పూర్తిగా నిర్లక్ష్యం వహింపజేసారు. విద్యా వ్యవస్థ మొత్తంగా నీరుగార్చరకంగా గత ప్రభుత్వాలు చేసినాయి. దాన్ని కొద్దిగా ఒక రకంగా చూస్తే అరే మేమేనా తెలంగాణ ఉద్యమం చేసింది? ఈ ప్రాంతంలోన ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలోన సుమారు ఒక 130 జేఏసీలు ఉంటే కల్లకుర్తి జేఏసీ చైర్మన్గా విద్యార్థులను, కవులను, కళాకారులను, రాజకీయ నాయకులను మొత్తంగా ఐక్యం చేసి జైపాల్ రెడ్డి నుంచి జైపాల్ యాదవ్ వరకు అందరి నాయకుల మొత్తంగా ఏకతాటిపై నిలిపేసి ఒక బృహత్తరమైన ఉద్యమం కొనసాగించేసి 175 రోజులు దక్షిణ తెలంగాణలోనే ఎక్కడ లేని ఉద్యమాన్ని కల్లకుర్తిలో నడిపించినాం. ఇంత గొప్ప ఉద్యమాన్ని నడిపింపజేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలోన ఈ దుస్థితి ఏంది? ఈ యొక్క మా యొక్క కుటుంబాన్ని పోషించగలిగినటువంటి దౌర్భాగ్య స్థితి బాధ అనిపిస్తుంది. కానీ ఉద్యమం చేసింది మీరే,
బాధపడేది మీరే అని చెప్పంటే సమాజానికి రాంగ్ సాంకేతిక వెళ్తుంది కాబట్టి అనలేకపోతున్నాం. అది కానీ కొద్దిగా ఇబ్బందికరమే ఉంది అనేది వాస్తవం. అంటే ప్రభుత్వం నిర్ణయం అనేది ఇప్పటివరకు తీసుకోలేదు. కాలేజీలు స్టార్ట్ అయ్యి 20 రోజులు గడుస్తున్న తరుణంలో గెస్ట్ లెక్చరర్లకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఒక యూనియన్ ఉంటుంది కాబట్టి ఆ యూనియన్ తరఫున ఏ విధంగా ఉండబోతుంది? అంటే నేరుగా వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడమా, లేదంటే విద్యాశాఖకు సంబంధించిన లేదంటే అధికారులు ఎవరంటే వాళ్ళని కలవడమా, ఏ విధంగా ఉండబోతుంది మీ కార్యక్రమాలు? ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలుగా నిరంతరాయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనేక రకాల మంత్రులను కలిసినాం. ప్రతి సంవత్సరం మాకు ఆ తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం అని ఒక సామెత ఉంది, మాకు జూన్ సంక్షోభం ఉంది అన్నమాట. జూన్లో మేము ఎంట్రీ అవ్వాలని చెప్పంటే కళాశాలలోకి మేము రావడానికి ఎంతో తతంగం, అనేక ఇబ్బందులు. మాకు రెన్యువల్స్ రాకపోవడము, మాకు 1145 అతిథి అధ్యాపక సంఘం అని ఉంది. మా సంఘం యొక్క గౌరవాధ్యక్షులు డాక్టర్ మసూర్ రెడ్డి సారు ఉన్నాడు. గెస్ట్ పోస్టులు రావాలన్నా, జీవోలు తేవాలన్నా, జీతాలు పెంచాలన్నా, పిఆర్సీ రావాలన్నా, మా యొక్క శాలరీస్ పెంచాలన్నా, మాకు రెన్యువల్ ఇప్పించాలన్నా అన్ని తానై గతంలో వారే చూస్తున్నారు. ఇప్పుడు కూడా వారే చూస్తున్నారు. మేము కూడా అధికారులను కలుస్తున్నాము. మొన్న కూడా డాక్టర్ మసూర్ రెడ్డి సార్ కూడా కలిసిన మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ వాళ్ళే పర్యవేక్షిస్తున్నారు కాబట్టి వాళ్ళని కలుద్దామని చెప్పడానికి ఒక నిర్ణయానికి వచ్చేసినాము. ఇంటర్మీడియట్ సంబంధించిన అధికార యంత్రాంగము, కమిషనర్ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటే సరే. ఒకవేళ నిర్ణయం అయితే తీసుకోకపోతే నేరుగా ముఖ్యమంత్రి వారి వద్దకే వెళ్తామని విజ్ఞప్తి చేస్తున్నాము. మొన్నటికి మొన్న మేము విచిత్రం అనిపిస్తున్నది, మేము గవర్నమెంట్ కళాశాలలో పనిచేస్తాము, మాకు ఎలక్షన్ డ్యూటీస్ ఇస్తారు, ఎమ్మెల్సీ ఓటాకి ఇవ్వరు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వరు. ఇదేంటి వివక్ష ఏమో అర్థమవుతలేదు. రెండోది, స్పాట్ ఇవాల్యుయేషన్ మేము చేస్తాము, సప్లిమెంటరీలో స్పాట్ ఇవాల్యుయేషన్ మాకు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వాలంటే రాత్రి మనం మొదటి సమయంలో చేస్తే రాత్రి 11 గంటలకు ఆర్డర్స్ ఇచ్చేసారు. ఓ సమస్య పరిష్కారం అయింది, వెంటనే ఇది కూడా అవుతుందని చెప్పాలని భావిస్తున్నాము. ఇంటర్మీడియట్ అధికారులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. డిమాండ్ కావచ్చు, హెచ్చరిక కావచ్చు, లేకపోతే రిక్వెస్ట్ కావచ్చు, ఏది ఏమైనా కూడా ఇంటర్మీడియట్ సంబంధించిన కళాశాల యొక్క బాగు కోసానికి, మా స్వార్థం కోసం కాదు ఇది. ఇంటర్మీడియట్ కళాశాల యొక్క బాగు కోసానికి, పేద విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసానికి, ప్రభుత్వ కళాశాల యొక్క బలోపేతం కోసానికి ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అపవాదం తెచ్చే రకంగా అధికార యంత్రాంగం ప్రయత్నం కొనసాగిస్తున్నది. ప్రభుత్వాన్ని బదనాం చేసే రకంగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కుట్ర పంతున్నారు. ఈ కుట్ర నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన పర్యవేక్షణ చేసి తేరుకొని ఈ సమస్య పరిష్కారానికి మార్గం చూపాలంటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్ఫూర్తి టీవీ కల్లకుర్తి ప్రాంతంలో ఒక సంచలనము. రాష్ట్ర వ్యాప్తంగా తీన్మారం మల్లన్న ఏ రకంగా అయితే అధునాతనమైన టెక్నాలజీ తోటి వార్తా సేకరణ చేస్తున్నాడు, అదే మాదిరిగా కల్లకుర్తి ప్రాంతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉత్తమ జర్నలిస్టు కస్తూరి శ్రీనివాస్ గారు చక్కటి విశ్లేషణతోటి అనేక అంశాలను, ఈ నీటిపారుదల వ్యవస్థ కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఇక్కడ పబ్లిక్ సెక్టార్ గురించి, ప్రజల యొక్క సమస్యల గురించి ఎవరు అడిగినా అడగకపోయినా కూడా తానే విశ్లేషణ చేసుకుంటూ స్ఫూర్తి టీవీ ద్వారా ఈ తెలంగాణ సమాజానికి మంచి సేవ చేస్తున్నటువంటి శ్రీనివాసు భవిష్యత్తులో ఒక మంచి గొప్ప జర్నలిస్ట్గా ఎదగాలని చెప్పడానికి కోరుకుంటున్నాము. స్ఫూర్తి టీవీ ప్రేక్షకులకు మరొకసారి అతిథి అధ్యాపకుల తరఫున, కల్లకుర్తి జేఎస్ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాము.